హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ అయితే మీ అందరికీ హ్యాపీ భోగి అండి. సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు అనమాట. సో ఇవాళ మీకు వీడియో మేము ఎలా భోగి చేసుకున్నాం, కనుమ సంక్రాంతి ఎలా చేసుకున్నాం ఫెస్టివల్ అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇలా మేము నైటు 12:30-1 అయిందనమాట. మేము అలా ముగ్గు వేసేసరికి చాలా టైం పట్టింది. అంటే చిన్నపిల్లలు ఉన్నారనమాట ఇంట్లో. వాళ్ళు పడుకొని వాళ్ళు డిన్నర్ చేసి పడుకోబెట్టి మేము బయట క్లీన్ చేసుకొని కల్లాపు చల్లి ముగ్గులు వేసి రంగులు వేసే వరకు నిజంగా 2:30 అయిందండి. అసలు చాలా టైం అయిపోయింది అప్పటికే నైటు. సో అలా వేసామన్నమాట. చూసారు కదా, కొంచెం సింపుల్గా ఏమన్నా అనిపించవచ్చు, కానీ మాకు వచ్చిన వేలో వేసామన్నమాట. అలా వేసి కొన్ని ఫొటోస్ ఆ నైట్ అసలు అంటే లైటింగ్ తక్కువ ఉంటుంది కదా నైట్ టైంలో, కొంచెం అక్కడ కూడా లైటింగ్ కూడా తక్కువ ఉంది. సో అలా వచ్చాయన్నమాట ఫొటోస్. కొంచెం క్లారిటీగా లేవు, అయినా మేము మెమొరీగా కొన్ని ఫొటోస్ చూడండి అవసరం చూస్తున్నారు కదా. ఇక మార్నింగ్ తర్వాత లేసాక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నామంట. మా సిస్టర్ అలా శారీలో వేసిన కలర్స్కి తగ్గట్టుగా నేను శారీ కట్టుకుంటా అని చెప్పేసి మా సిస్టర్ శారీ కట్టుకొని కొన్ని ఫొటోస్, తను వేసిన ముగ్గుతోటి కొన్ని ఫొటోస్ దిగిందనమాట. సో మీకు షేర్ చేస్తున్నా చూడండి. అలానే అందులో శారీ కొంచెం ఆ కలర్స్, ముగ్గులో ఉన్న కలర్స్, శారీ కలర్స్ సేమ్ మ్యాచ్ అయ్యాయి అనమాట. సో అందుకనే తను అలా మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ ఫొటోస్ దిగింది. చాలా బాగా వచ్చిందనమాట. ఇలా మేము భోగిలో ఇట్లా రేగిపళ్ళు అలా వేస్తామన్నమాట. చాలామంది వేస్తారు. సో అలా వేసింది. తర్వాత పూజ చేసుకుంటుంది దేవుడికి. తర్వాత పూజ చేసుకుంది. ఇక తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా, ఇక అందరం అనమాట, మా సిస్టర్లు పిల్లలు అందరు ఉన్నారు. సో బిర్యానీ చేశానమాట, చికెన్ బిర్యానీ చేశాను. సో మేము అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాం అనమాట. మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు ఫొటోస్ వీడియోస్ తీయడం, కానీ ఏదో అలా తీశాను. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ లేచి రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. తర్వాత ఇక నైట్ అయిపోయింది కదా, ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ మనకి సంక్రాంతి ఉంటుంది కదా. సో ముగ్గులు వేయాలి. సో కనుమ ముగ్గులు వేస్తున్నాం అనమాట. మా చిన్న చెల్లి హైదరాబాద్ నుంచి ఆ రోజే వచ్చింది. ఇక చూసారు కదా, ఇంకొక పాప ఉందనమాట మా చెల్లికి, పెద్ద పాప. ఆమె చూసి ముగ్గులు నేను వేస్తా అని గోల చేస్తుంది మా సిస్టర్ వాళ్ళతోటి. సో టైం అప్పుడు కూడా 12:30 ఏమో అవుతుంది టైము. నేను వేస్తా అని వచ్చి చూడండి ముగ్గులు వేస్తుంటే ఎలా చేస్తుందో. కలర్స్ అది కావాలి, ఇక్కడ ఇదేయండి, అక్కడ ఇది వద్దు, ఇదేయండి అని చెప్తుంది ఇంకా మా అక్క వాళ్ళకి. చూడండి ఏదో అలా ఒక మెమొరీ ఉంటుంది కదా అనేసి తీసాను నైట్ టైంలో కూడా నేను. సో చాలా బాగా వేశారు ముగ్గు నైట్ కూడా. పాపం చాలా వర్క్ అయింది ఇంట్లో, అయినా అంత వర్క్ చేసుకొని ఆ టైం మళ్ళీ స్టార్ట్ చేసి ముగ్గులు వేయటం నిజంగా చాలా అంటే అందులోనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది అనుకోండి. సో హ్యాపీనెస్ ఎప్పటికీ డైలీ చేయరు కదా, ఏదో ఇలా ఫెస్టివల్ టైంలోనే ఇలాంటి హ్యాపీనెస్ దొరుకుతుంది మనకి. సో చూసారు కదా మా పాప కలర్ ఎలా వేస్తుందో. ఇంకా ఇక్కడ చూపియు సెల్లు, ఇక్కడ దింపు, నన్ను దిగుడి అని చెప్తుంది వేసుకుంటూ కూడా. ఇక బాగా వేస్తుంది అది చూడండి. అసలు ఒక దగ్గర ముగ్గు వేస్తూ కొంచెం అవుట్లైన్ పడింది, అయినా వేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్.